విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో మాస్టర్ షీట్ లో ఉన్న డేటాని మనకు కావాల్సిన విధంగా ఇండివిజువల్ షీట్స్ గా క్రియేట్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మెయిన్ డేటా అండి. ఇందులో ప్రోడక్ట్ ఐడి, డేటు, పర్సన్ నేమ్స్, సేల్స్ పర్సన్ నేమ్స్, ప్లేస్, ప్రోడక్ట్, క్వాంటిటీ, సేల్ చేసిన వాల్యూస్ ఉన్నాయండి. ఓకే, ఇందులో రిపీటెడ్ సేల్స్ పర్సన్స్ ఉన్నారండి, రిపీటెడ్ ప్లేసెస్ ఉన్నాయి, వాళ్ళు సేల్ చేసిన ప్రోడక్ట్స్ కూడా రిపీటెడ్ గా ఉన్నాయండి. ఆ సేల్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్ కి సంబంధించిన రిపోర్ట్స్ అనేది ఇండివిజువల్ షీట్స్ లో రావాలి, ఆటోమేటిక్ గా క్రియేట్ అవ్వాలి. ఇక్కడ గణేష్ కు సంబంధించిన రిపోర్టు సపరేట్ గా క్రియేట్ అయింది, ప్రసాద్ కు సంబంధించిన రిపోర్టు, రాజేష్, రవి, శంకర్, అలా ఇండివిజువల్ షీట్స్ అనేది ఆటోమేటిక్ గా అట్ ఏ టైం క్రియేట్ చేయొచ్చు. అలా ఇండివిజువల్ ప్లేసెస్ కి సంబంధించిన సపరేట్ రిపోర్ట్స్, ప్రోడక్ట్ కి సంబంధించిన సపరేట్ రిపోర్ట్స్ ఇలా ఆటోమేటిక్ గా క్రియేట్ అవ్వాలంటే మీరు VBA కోడింగ్ మ్యాక్రోస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. పైవోట్ టేబుల్ అనే ఆప్షన్ ద్వారా ఈజీగా చేయొచ్చు. అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. వ్యూయర్స్, ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మెయిన్ డేటా రిపోర్ట్ అండి. ఇందులో ఒకే ఒక షీట్ ఉందండి, ఇది ఒక సేల్స్ రిపోర్ట్ అండి. ఇప్పుడు ఇండివిజువల్ షీట్స్ గా ఏ ఫీల్డ్ నేమ్ అయితే మీరు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, సేల్స్ పర్సన్సా, ప్లేసా, ప్రోడక్టా? ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ పర్సన్స్ అండి, ఇండివిజువల్ షీట్స్ గా క్రియేట్ అవ్వాలి. దానికి సంబంధించిన సపరేట్ కాలం తీసుకోండి. ఇక్కడ ఫిల్టర్ 1 అనే నేమ్ తో ఒక ఫీల్డ్ నేమ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫార్ములా యూజ్ చేయండి, ఈక్వల్ టు సేల్స్ పర్సన్ యొక్క ఆ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. ఫిల్ హ్యాండిల్ ని డబుల్ క్లిక్ చేయండి. ప్రతి సేల్స్ పర్సన్ ఆటోమేటిక్ గా ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ ప్లేస్ కి సంబంధించిన రిపోర్ట్స్ కావాలనుకోండి, ఆ ప్లేస్ కి సంబంధించిన సెల్స్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. ప్రోడక్ట్ అయితే ప్రోడక్ట్ కి సంబంధించిన సెల్స్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. ఓకే, ఇక్కడ నేను సేల్స్ పర్సన్ సెల్స్ ని రెఫరెన్స్ గా తీసుకున్నాను. ఈ ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, Ctrl+A, టేబుల్ ఫార్మేట్ అప్లై చేయండి, Ctrl+T, ఓకే ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడ మీకు హెడ్డింగ్స్ అనేది హైలైట్ అవ్వకపోతే సెలక్షన్ చేసి ఫార్మేట్ ఏదైనా చేంజ్ చేసుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు ఎంటైర్ టేబుల్ మొత్తం సెలక్షన్ లో ఉంది కదండి, ఇప్పుడు డైరెక్ట్ గా ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, పైవోట్ టేబుల్, న్యూ వర్క్ షీట్ లో మీరు పైవోట్ టేబుల్ క్రియేట్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. మనకి సపరేట్ షీట్ ఓపెన్ అయిందండి. ఇక్కడ పైవోట్ టేబుల్ క్రియేట్ అవుతుందండి. రైట్ సైడ్ లో పైవోట్ టేబుల్ కి సంబంధించిన ఫీల్డ్స్ డిస్ప్లే అవుతాయండి. ముందుగా పైవోట్ టేబుల్ లేఅవుట్ అనేది చేంజ్ చేసుకోండి. లేఅవుట్ చేంజ్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, పైవోట్ టేబుల్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి, ఇక్కడ డిస్ప్లే అనే ట్యాబ్ లోకి వెళ్ళండి, క్లాసిక్ పైవోట్ టేబుల్ లేఅవుట్ ఇది సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ లేఅవుట్ అనేది చేంజ్ అయింది కదా. అలానే డిజైన్ అనే ట్యాబ్ లోకి వెళ్ళండి, ఇక్కడ సబ్ టోటల్, గ్రాండ్ టోటల్ సంబంధించిన రోస్ కూడా అడిషనల్ గా వస్తాయండి. అవి అవసరం లేదండి, వాటిని నోలో పెట్టుకోండి, డోంట్ షో సబ్ టోటల్స్. గ్రాండ్ టోటల్ లో ఆఫ్ చేసుకోండి. ఇలా సబ్ టోటల్స్, గ్రాండ్ టోటల్స్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఫీల్డ్ నేమ్స్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ 4 బాక్సెస్ వస్తాయండి. రోస్ పరంగా, వాల్యూస్ పరంగా ఏం యాడ్ చేయాలో చూడండి. ముందుగా ప్రోడక్ట్ ఐడి అనేది డైరెక్ట్ గా రోస్ లో ఫస్ట్ రోగా రావాలండి. ప్రోడక్ట్ ఐడిని డైరెక్ట్ గా డ్రాగ్ చేయండి. అలానే డేట్, నేమ్, ప్లేస్ డైరెక్ట్ గా సెలక్షన్ చేయండి, రోస్ వైజ్ గా వచ్చేస్తాయి. ప్రోడక్ట్, అలానే క్వాంటిటీ, కాస్ట్, వాల్యూ అనేది ఆటోమేటిక్ గా వాల్యూస్ అనే బాక్స్ లో యాడ్ అవుతాయండి, సెలక్షన్ చేయండి. మనకి మెయిన్ డేటాలో ఉన్న ఫీల్డ్ నేమ్స్ అనేది మనకి ప్రోడక్ట్ ఐడి, డేటు, నేమ్, ప్లేస్ ఉన్నాయండి. ఇక్కడ మనకి డేట్ కి సంబంధించిన మంత్స్, క్వార్టర్స్, ఇయర్స్, కాలమ్స్ కూడా ఆటోమేటిక్ గా యాడ్ అయినాయండి. క్వార్టర్స్, మంత్స్, ఇయర్స్ ఇవి అవసరం లేదండి, వీటిని మీరు అన్సెలక్షన్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్ గా టోటల్ రిపోర్ట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. అలానే ఈ డేట్ కాలం కూడా డేట్ క్లియర్ గా డిస్ప్లే అవ్వట్లేదు, ఆ కాలం విడ్త్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయండి, డేట్ కంప్లీట్ గా డిస్ప్లే అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనకి మెయిన్ డేటాలో ఎలా అయితే ఉందో రిపోర్ట్ అలానే వచ్చిందండి. ప్రోడక్ట్ ఐడి, డేటు, నేమ్, ప్లేస్, ప్రోడక్ట్ ఎలాంటి డిఫరెన్స్ లేదు, కానీ ఇండివిజువల్ షీట్స్ లో రావాలి. ఆల్రెడీ మనం మెయిన్ డేటాలో ఫిల్టర్ కాలం అనేది ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా, ఆ ఫిల్టర్ కి సంబంధించిన ఫీల్డ్ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ఆ ఫీల్డ్ నేమ్ ని ఫిల్టర్ అనే బాక్స్ లో యాడ్ చేయండి. ఇక్కడ ఎప్పుడైతే యాడ్ చేస్తారో మనకి టాప్ లో ఈ విధంగా దానికి సంబంధించిన రో డిస్ప్లే అవుతా ఉంటుంది. ఇక్కడ యారో కీ ప్రెస్ చేయండి, సేల్స్ పర్సన్స్ సంబంధించిన ఇండివిజువల్ సేల్స్ పర్సన్ నేమ్స్ అనేది ఇక్కడ హైలైట్ అవుతాయి. ఇప్పుడు రాజేష్ ని సెలక్షన్ చేసి ఓకే అంటే రాజేష్ కి సంబంధించిన రిపోర్ట్ వచ్చింది. అలానే ప్రసాద్ అన్నారు, ఓకే, ప్రసాద్ కి సంబంధించిన రిపోర్ట్ అనేది టోటల్ సేల్స్ రిపోర్ట్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ ఒకే షీట్ లో రిపోర్ట్ అనేది మనం చేంజ్ చేస్తా ఉన్నాం. అలా కాదు కదండి, మనకు కావాల్సింది మనకేంటి ఇండివిజువల్ షీట్స్ గా సేల్స్ పర్సన్ ది ఆ పర్సన్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ తో షీట్ క్రియేట్ అవ్వాలి, అందులో రిపోర్ట్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకేనా. ఇప్పుడు మీరు ఇక్కడ ఆల్
ఓకే అనండి. టోటల్ రిపోర్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే. ఇప్పుడు పర్టికులర్ గా ఇక్కడ ఈ ఆల్ అనే సెల్ ని సెలక్షన్ చేసి పైవోట్ టేబుల్ అనలైజ్ ఆ ట్యాబ్ లోకి వెళ్ళండి. పైవోట్ టేబుల్ నేమ్ ఆప్షన్స్ ఉంది కదండి, పక్కనే ఆరో మార్క్ ఉంది కదండి, క్లిక్ చేయండి. షో రిపోర్ట్ ఫిల్టర్ పేజెస్ క్లిక్ చేయండి. ఫిల్టర్ 1 అడిషనల్ గా యాడ్ చేసిన కాలం నేమ్ ఫిల్టర్ 1 ఏదైతే ఆ నేమ్ ఉందో ఆ నేమ్ డిస్ప్లే అవుతుంది కదండి. ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా ఈచ్ సేల్స్ పర్సన్ సంబంధించిన రిపోర్ట్ అనేది ఇండివిజువల్ షీట్స్ లో క్రియేట్ అయిపోయింది. గణేష్ కు సంబంధించిన రిపోర్టు, రాజేష్ కు సంబంధించిన రిపోర్టు, శంకర్ కు సంబంధించిన రిపోర్టు, ఇలా 5 సేల్స్ పర్సన్స్ యొక్క రిపోర్ట్ అనేది 5 షీట్స్ లో క్రియేట్ అయింది. నేమ్స్ కూడా వాళ్ళకి సంబంధించిన నేమ్సే షీట్ నేమ్ గా క్రియేట్ అయిపోయింది. అండ్ మీరు షిఫ్ట్ పట్టుకొని ఈ టోటల్ షీట్స్ ఈ సేల్స్ పర్సన్ సంబంధించిన షీట్స్ మొత్తం సెలక్షన్ చేసి అండ్ ఇక్కడ ఈ ఫిల్టర్ రో ఉంది కదండి, ఇది అవసరం లేదు, హైడ్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చి హైడ్ చేయండి. వాల్యూస్ రో కూడా హైడ్ చేయండి. అలానే ఈ డేట్ కాలం కూడా దాని విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. అక్కడక్కడ కాలం విడ్త్ అనేది తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోండి. ప్రతి షీట్ లో ఆటోమేటిక్ గా మోడిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ఇదిగోండి. అలా ఇప్పుడు ఈ మెయిన్ డేటా ఉంది కదండి, ఈ మెయిన్ డేటాలో ఎడిషనల్ డేటా యాడ్ చేస్తున్నాను. లాస్ట్ రోకి వచ్చేసి ట్యాప్ ప్రెస్ చేశాను. ప్రోడక్ట్ ఐడి ఇస్తున్నాను 1158 2021. ప్రసాద్ తెనాలి నేషనల్ హార్డ్ డిస్క్ నేను 3500 1145 68 2021. గణేష్ విజయవాడ పెన్ డ్రైవ్స్ 20 1000 కాస్ట్ వచ్చి ఇలా ప్రసాద్ ది గణేష్ ది అడిషనల్ గా యాడ్ చేశానండి. ప్రసాద్ లోకి వచ్చాను అండ్ అడిషనల్ గా డేటా ఏమీ యాడ్ అవ్వలేదండి. లాస్ట్ డేటా ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ప్రోడక్ట్ ఐడి 1226 5th ఫిబ్రవరి ఈ డేటా ఉంది. అలానే గణేష్ కూడా చూసుకుంటే మనకి ఇక్కడ 1332 4th ఫిబ్రవరి ఇలా డేటా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే మీరు కీబోర్డ్ లో Alt F5 ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా ప్రతి షీట్ లో అడిషనల్ గా యాడ్ చేసిన డేటా అనేది అప్డేట్ అవుతుందండి. ఇప్పుడు నేను కీబోర్డ్ లో Alt F5 ప్రెస్ చేశాను, లేదా ఈ డేటాని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి రీఫ్రెష్ అనండి. ఇదిగోండి అడిషనల్ గా డేటా అప్డేట్ అయిందా లేదా గణేష్ కి సంబంధించి. అలానే ప్రసాద్ కి సంబంధించి కూడా అప్డేట్ అయింది చూడండి. 6/8/2021 మెయిన్ షీట్ లో చూడండి. ప్రసాద్ సంబంధించి 6/8/2021 ఒక షీట్ లో రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రతి షీట్ లో అడిషనల్ డేటా అప్డేట్ అవుతుందండి. ఓకేనా. అలా మీరు ఇండివిజువల్ షీట్స్ గా క్రియేట్ చేసిన డేటాను మీరు డైరెక్ట్ గా ప్రింటింగ్ ఇవ్వండి. డైరెక్ట్ గా కీబోర్డ్ లో కంట్రోల్ F2 ప్రెస్ చేయండి. లేఅవుట్ అనేది పోర్ట్రేట్ లో ఉందండి, మీరు ల్యాండ్స్కేప్ లో పెట్టుకోండి ఈ విధంగా. అండ్ సైజ్ కావాలంటే ప్రింటింగ్ ఆప్షన్స్ యూజ్ చేసి సెట్ చేసుకోండి. బోర్డర్స్ ఇవ్వండి, ఆ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి బోర్డర్స్ అప్లై చేసుకోండి. డైరెక్ట్ గా మీరు ఇప్పుడు ప్రింటింగ్ ఇచ్చుకోండి. అలా మీకు ప్లేస్ కి సంబంధించి సపరేట్ షీట్స్ రావాలండి, ప్రొడక్ట్స్ కి సంబంధించి సపరేట్ షీట్స్ రావాలండి. అలా రావాలంటే సపరేట్ గా ఫిల్టర్ 2 అని అడిషనల్ కాలం యాడ్ చేశానండి. ప్రోడక్ట్ కి సంబంధించిన సపరేట్ యాడ్ చేశాను. డైరెక్ట్ గా పైవోట్ టేబుల్ కూడా క్రియేట్ చేశాను. అప్పుడు 2 ఫిల్టర్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు ఫిల్టర్ 2 లో ఏమున్నాయండి, ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫిల్టర్ 1 లో ఏమున్నాయండి, పర్సన్ నేమ్స్ ఉన్నాయి. ఇలా మీరు సపరేట్ గా సెలక్షన్ చేసి పైవోట్ టేబుల్ అనలైజ్ లోకి వెళ్ళండి. ఆప్షన్స్ పక్కన యారో మార్క్ ఉంది, క్లిక్ చేయండి. షో రిపోర్ట్ ఫిల్టర్ పేజెస్ లోకి వెళ్ళండి. ఫిల్టర్ 2 ఫిల్టర్ 1. ఫిల్టర్ అనేది సేల్స్ పర్సన్ నేమ్స్, ఫిల్టర్ 2 అనేది ప్రొడక్ట్స్. ఫిల్టర్ 2 ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ప్రోడక్ట్ కి సంబంధించిన సపరేట్ షీట్స్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయింది. అలా కాకుండా ఇప్పుడు ఫిల్టర్ 1 లో శంకర్ సేల్స్ పర్సన్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేశానండి. ఇప్పుడు ఫిల్టర్ 2 లో ఈ సెల్ ని సెలక్షన్ చేసి పైవోట్ టేబుల్ అనలైజ్ లోకి వెళ్ళి ఆప్షన్స్ షో రిపోర్ట్ ఫిల్టర్ పేజెస్ ఫిల్టర్ 2 ఓకే అన్నాను అనుకోండి, శంకర్ కి సంబంధించి ఇండివిజువల్ ప్రోడక్ట్ రిపోర్ట్స్ అనేది సపరేట్ షీట్స్ లో క్రియేట్ అవుతాయండి. ఇదిగోండి బ్లూటూత్ కి సంబంధించి శంకర్ బట్టిగా రిపోర్ట్ అనేది సపరేట్ షీట్ లో వచ్చింది. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ సపరేట్ షీట్ లో వచ్చింది రిపోర్ట్ అనేది. శంకర్ బట్టికి కీబోర్డ్స్ రిపోర్ట్ అనేది వచ్చింది, మౌస్. వీటిని మీరు ఇండివిజువల్ గా ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. ఓకే వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.